మంచాల మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మాల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ మేము ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు అందిస్తామని, ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. ప్రజాపాలనలో అప్లికేషన్ కొరత తమ దృష్టికి వచ్చిందని, అధికారులు ప్రజలకు అవసరమైన అప్లికేషన్స్ అందిస్తారని, తొందరపడి ప్రజలు ఇబ్బందులకు లోను కావద్దన్నారు. ప్రజలకు సూచించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేశారు. కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడదు. ఈ యొక్క ఎంఆర్ఓ గారు ఈ యొక్క కార్యక్రమం పాస్బుక్లు ఇవ్వనివ్వను నేను. ఒక్క రూపాయి ఎవరికి ఇవ్వకుండా మీకు పాస్బుక్లు ఓకేనా సార్? ఒక అప్లికేషన్ తీసుకోండి. ఏమన్నావమ్మా? ఇప్పిస్తుంటున్నా కదమ్మా, చెప్పిన కదా. చాలా మంది అందరికి ఇప్పించే బాధ్యత నాది. అందుకే ఎండిఓ గారు మీరు వెంటనే మీ దగ్గర లేకపోతే నేను ఇప్పుడే కలెక్టర్ చెప్పినా, జాయింట్ కలెక్టర్ చెప్పినా, మీకు అన్ని ఫారాలు వాళ్ళకి ఇవ్వాలి. ఒక్కరు కూడా మీరు ఫారాలు కొనుక్కోవాల్సిన పని లేదు. మీ ఇంటి దగ్గరికి వచ్చి ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. మీరు మరి వాళ్ళు ఇస్తామన్నాక కూడా కొనుక్కుంటే ఆ తప్పు మీదైతుంది. మల్రెడ్డి రంగారెడ్డి వచ్చి చెప్పిపోయిండు, మరి ఫారాలు కొనొద్దన్నారు, ఇక్కడనేమో ఫారం ఇస్తలేరంటే మీకు ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి, ఆ అధికారుల దృష్టికి తండి, ఇక్కడ మన లోకల్ గా ఉండేటువంటి నాయకుల దృష్టికి తండి. ఎవ్వరు కూడా ఒక్క ఫారం కొనడానికి వీల్లేదు, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి వీల్లేదు. ఈ ఇచ్చే పథకాలు మీకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండానే మేము ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా. అందుకే ఈరోజు ప్రజల పాలన, ప్రజల కోసం వచ్చిన పాలన, ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చింది మల్రెడ్డి రంగారెడ్డి కాదు. మీరందరూ గతంలో ఇందిరమ్మ రాజ్యం వస్తే